Hello, my dear student. Today I discuss about integration substitution method. ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇంతవరకు మనకు డైరెక్ట్గా ఫార్ములాస్ మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఫార్ములాస్ అప్లై చేసే విధానాన్ని మనం ఇంతకీ ముందు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రజెంట్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మన ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఈ పవర్ 2x ఉందనుకోండి. ఓకే, యాక్చువల్గా మనకు ఇంటిగ్రేషన్లో మనకు ఈ పవర్ ఎక్స్ మనకి ఫార్ములా ఉంది. మనకి యాక్చువల్గా ఏమి ఇంటిగ్రేషన్లో ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ మాత్రం 1 ఉన్నట్లయితే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇక్కడ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైనా సరే 1 ఉంటే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే మనకు తెలుసు కదా, ఫార్ములా ఏమి ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది. అలా కాకుండా 1 కోఎఫిషియంట్ కాకుండా 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ లేదా ఎనీథింగ్ రూట్ కానీ రూట్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారానే మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అంటే ఏమి, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అంతా మనం టీ అనుకోవాలి. tx is equal to t, 2x is equal to t అనుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. సో దీన్ని xని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 1 డివైడ్ x ఆఫ్ x అంటే ఏమి 1 అవుతుంది. టీని చేస్తే dt బై dx అవుతుంది. టీని చేస్తే ఏమి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x, t ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి ఆ టీలో ఎక్స్ రూట్ చేయాలి కాబట్టి డిటి బై డిఎక్స్ అనమాట. ఓకే, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. 2 into 1 ఏమొస్తుంది 2 dx, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుందా వస్తే డివైడ్ చేస్తుంది. ఓకే, 2 dx అవుతుంది. 2 కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం డిటి బై 2. ఓకే, ఏమి డిఎక్స్ వాల్యూ మనం కనుక్కున్నాం అనమాట. సో ఇప్పుడు కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ పవర్ 2x అంటే ఏమనుకున్నాం టీ అనుకున్నాం. టీ రాయండి, ఎందుకంటే కోఎఫిషియంట్ 1 వచ్చేటట్టుగా తెచ్చుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఏమిటి డిఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, డిఎక్స్ అంటే డిటి బై 2, డిటి బై 2 దాట్ ఈజ్ ఈక్వల్ టు బై 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి కామన్ అవుట్ చేయండి. ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి. ఓకే, ఈ పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ టీనే వస్తుంది. ఈ పవర్ టీ ప్లస్ కే కాన్స్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఆన్సర్ ఎలా ఉండాలి, ఎక్స్లో ఉండాలి. ఎందుకంటే ప్రాబ్లం ఎక్స్లో ఉంది కాబట్టి టీ అంటే ఏమనుకున్నామో అదే తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. టీ అంటే ఏం రాసుకోవచ్చు 2x, ఈ పవర్ 2x ప్లస్ కే, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. దీన్ని ఏమంటారంటే సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అంటారు. అంటే కోఎఫిషియంట్ 1 ఉన్నట్లయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. అలా 2 కానీ 3 కానీ ఏమైనా వాల్యూస్ వచ్చాయనుకోండి మనం సబ్స్టిట్యూషన్ ద్వారానే మనం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సైన్ 4x. సో కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంటే డైరెక్ట్గా సైన్ ఎక్స్ ఫార్ములా అప్లై చేస్తాం. కానీ ఇక్కడ 4x ఇచ్చాడు కాబట్టి దాన్ని టీ అనుకోవాలి. అంటే ఏమి ఇక్కడ 4x ఈజ్ ఈక్వల్ టు టీ. సే సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో 4x డెరివేటివ్ చేస్తే డివైడ్ x ఆఫ్ x అంటే 1 అనమాట. ఓకే, సో 1 దట్ ఈస్ టీ చేస్తే dt బై dx. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 into 1 4 అవుతుంది. dx ఈజ్ ఈక్వల్ టు dt బై 4. dx ఈజ్ ఈక్వల్ టు ఏమిది dt బై 4. ఇంటిగ్రల్ సో సైన్ 4x అంటే ఏం రాసుకోవచ్చు టీ. ఓకే, dx అంటే ఏం రాసుకోవచ్చు dt బై 4 రాసుకోవచ్చు. సో కాబట్టి 1/4 dt. ఓకే, 1/4 కాన్స్టెంట్ కామన్ అవుట్ చేసాం. సో సైన్ టీని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది మైనస్ కాస్ టీ, మైనస్ కాస్ టీ. ఓకే, నెక్స్ట్ టీ అంటే ఏమనుకున్నాము మరి యాజ్ ఇట్ ఈజ్గా అది సబ్స్టిట్యూట్ చేయండి. 1/4 కాస్ టీ. టీ అంటే ఇక్కడ 4x ప్లస్ కే, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 5x. సో కోఎఫిషియంట్ 1 లేదు
కాబట్టి 5x ఉంది. సో కాబట్టి ఏమనుకోవాలి, 5x = t. ఓకే, డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది నీకు, 5dx = dt. అంటే ఒక డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసాను. ఓకే, సో dx ఏమొస్తుంది నీకు, dt/5. 5 మల్టిప్లైడ్ డివైడ్ చేస్తుంది. సో కాబట్టి dx ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, dt/5 రాసుకోవచ్చు. 1/5 కాన్స్టెంట్ బై కామన్ తీసేయండి. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, dt cos t. ఏమిది, cos t. సో cos t ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, 1/5 sin t ప్లస్ k. ఓకే, సో t అంటే ఏమనుకున్నాం అది రాసుకోండి. sin t అంటే ఏమనుకున్నాం మనం, 5x ప్లస్ k. దిస్ ఇస్ ద సొల్యూషన్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 2x = t. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. x ని చేస్తే 1 అవుతుందా, 2dx = dt. సో dx ఏమొస్తుంది, dt/2. 2 ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, సో కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం, ఇంకా ఇది tan t, dx అంటే dt/2 dt. ఓకే, సో 1/2 tan t. tan x ఇంటిగ్రేట్ చేస్తే log of secant x. log of secant t. ఓకే, ప్లస్ k. సో 1/2 log of secant t అంటే ఏం రాసుకోవచ్చు మనం, 2x కాబట్టి 2x రాస్తున్నాం ప్లస్ k. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూషన్స్ మెథడ్ అనేది అప్లై చేయాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ మోడల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. You see the another example. చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ sin 5x cos 2x dx. sin 5x cos 2x dx. ఇది ఎలా ఉంది, sin a cos b. sin a cos b ఫార్ములా ఉంది మనకు. sin a cos b ఫార్ములా ఏం మనకు, 1/2 sin of a plus b plus sin of a minus b. This is the our formula. ఓకే, సో కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఇది a అంటే 5x, b అంటే 2x. ఓకే, సో a అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ వాల్యూ తీసుకోండి, b అనేది స్మాల్ వాల్యూ తీసుకోండి. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఇది 1/2 sin of a plus b అంటే 5x plus 2x. 5x plus 2x ఏమవుతుంది, 5 × 7x ప్లస్ sin of a minus b. 5x లో 2x సబ్ట్రాక్ట్ చేయండి, ఏమొస్తుంది మనకు, 3x dx. ఓకే, మీరు పదే పదే దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సిన అవసరం లే, మీరు డైరెక్ట్గా మీరు ఇంకా ఆన్సర్ వేసుకోవచ్చు. 1/2 రాసి ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉందో 1/ అది రాసేయండి. ఇంకా sin x ఫార్ములా తెలుసు కదా మనకు. sin x ఫార్ములా ఏమి, ఇంటిగ్రల్ sin x cos x మైనస్ cos x. cos x, x అంటే 7x ఉంది కాబట్టి 7x రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా ఉంది మీకు, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముందో అది రాసేసేయండి, 1/3. మరి సైన్ ఫార్ములా ఏమి, మైనస్ cos 3x. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మీకు అలవాటు అవుతుంది, ఈజీగా డైరెక్ట్గా వేసేస్తారు అంతే ఇంకా. ఓకే, మళ్ళీ టీ అనుకుని పదే చేయాల్సిన అవసరం లేదు. సో బేసిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, డైరెక్ట్గా ఇది వేసుకునేసి ప్లస్ కే, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకు cos a cos b లాగా ఉందా లేదా, cos a cos b. ఓకే, ఇది cos a cos b లాగా ఉంది. ఇక్కడ n2లో ఉంటే డైరెక్ట్గా ఇంటిగ్రేట్ అప్లై చేయలేము. సో cos a cos b ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఏమిది cos a cos b, మనకి cos a cos b ఫార్ములా ఏంటంటే 1/2 ఓకే cos ఆఫ్ a ప్లస్ b 7x ప్లస్ 5x అంటే 12x ప్లస్ cos ఆఫ్ a మైనస్ b అంటే 7xలో 5x తీసేస్తే 2x అలా. ఓకే, సో కాబట్టి మీరు ఏం రాసుకుంటారు ఇక్కడ, a ప్లస్ b, ఏం రాసుకోవచ్చు ఇక్కడ a ప్లస్ b. ఇది ఇక్కడ ఏం రాస్తారు ఇక్కడ a మైనస్ b. అలాగే
మనం ఏం చేసుకోవచ్చు ఇంక ఇది ఆ ఫార్ములా అనమాట అది. ఓకే, సో మీకు డైరెక్ట్గా సో కాస్ 1/2 7x 5x ఏమొస్తుంది 12x ప్లస్ కాస్ ఆఫ్ 7xలో 5x తీసేస్తే 2x dx. 7xలో 5x తీసేస్తే 2x 1/2 కాస్ ax. ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది రాసేసేది 1/2. కాస్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది సైన్. సో కాబట్టి సైన్ 12x. ఇక్కడ కాన్స్టెంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో 1 అది రాసేసేయండి. కాస్ ఫార్ములా ఏమి సైన్ 2x ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంటిగ్రల్ cos 3x sin x dx. cos 3x sin x dx. సో ఇది ఎలా ఉంది మనకు cos a cos b. సో cos a sin b కదా. cos a sin b ఫార్ములా ఏమి 1/2 sin of a plus b minus sin of a minus b. దిస్ ఇస్ ద అవర్ ఫార్ములా. ఓకే, సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇది 1/2 ఓకే సైన్ ఆఫ్ ఏ ప్లస్ 3x ప్లస్ ఎక్స్ ఏమొస్తుంది 4x మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ 3xలో x తీసేస్తే 2x dx. సో 1/2 సైన్ ఏఎక్స్ అంటే ఏమి 1/4 రాసేస్తారు. సైన్ మైనస్ కాస్ కదా, సో మైనస్ కాస్ 4x. సేమ్ అలాగే మైనస్ 1/2 సైన్కి ఏమి మైనస్ కాస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 2x. ఈ విధంగా చేసుకుంటాం అనమాట. ఓకే, సో ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగ చేస్తాం. ఓకే, ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇంటిగ్రల్ సైన్ 4x సైన్ x. సో మనకి ఫార్ములా ఉంది ఇది ఏమిది సైన్ ఏ సైన్ బి dx that is equal to 1/2. ఫార్ములా ఏంటి మనకి ఇది 1/2 cos of a minus b minus cos of a plus b. This is the formula for the trigonometry. ట్రిగనామెట్రీలో మనకి ఫార్ములాస్ కాంపౌండ్ యాంగిల్స్లో ఉన్న ఫార్ములాస్ అనమాట. ఓకే, సో కాబట్టి సైన్ ఏ సైన్ బి ఏం రాసుకోవచ్చు 1/2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 4xలో ఇది ఒక x తీసేస్తే ఎంత 3x మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 4x ప్లస్ x 5x dx. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ ఏముంది కాన్స్టెంట్ 3 ఉంది కాబట్టి 3. ఓకే, కాస్ ఫార్ములా ఏమి సైన్ అంటే సైన్ 3x ఇంటిగ్రేషన్ ఫార్ములా సైన్ 3x. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 5 ఉంది, సో 1/5 కాస్ ఫార్ములా ఏమి సైన్ 5x ప్లస్ సి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. హలో మై డియర్ స్టూడెంట్, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు 3 టర్మ్స్ ఇచ్చాడు. 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 2 టర్మ్స్కి మనము సబ్ మల్టిపుల్ యాంగిల్స్ లేక ఉంది కాబట్టి వాటిని కాంపౌండ్ యాంగిల్స్లే కన్వర్ట్ చేయాలంటే సమ్ రూల్లే కన్వర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇది ఎలా ఉంది మనకి ఇది సైన్ ఏ కాస్ బి, దాని ఫార్ములా రాసేసేస్తారు సైన్ ఏ కాస్ బి. ఫార్ములా ఏమిది 1/2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రాసేసుకుంటారు ఫార్ములా. కాబట్టి మనకి ఏమొస్తుంది ఫార్ములా మనకు చూడండి, ఇక్కడ మనకు 1/2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి 3x ప్లస్ ఎక్స్ ఏమొస్తుంది 4x ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ 3xలో x తీసేస్తే 2x ఇంటూ సైన్ 2x dx అట్లా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు సైన్ 2x ఇంటర్నల్గా మల్టిప్లై చేయండి 1/2 సైన్ 4x
ప్లస్ సైన్ 2x ఇంటూ సైన్ 2x సైన్ స్క్వేర్ 2x dx. అలాగే ఇక్కడ ఇది కూడా వస్తుంది కాబట్టి సైన్ 2x సైన్ 4x ఇంటూ సైన్ 2x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది ఎలా ఉంది? సైన్ ఏ సైన్ బి లాగా ఉందా లేదా? సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏమి? 1/2. ఓకే, 1/2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. 4xలో 2x తీసేస్తే 2x మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 4x ప్లస్ 2x ఏమొస్తుంది? కాస్ 6x ప్లస్ మనకు సైన్ స్క్వేర్ తీటా లాగా ఉందా లేదా? సైన్ స్క్వేర్ ఉంటే ఇంటిగ్రేషన్ రాయలేము. సైన్ స్క్వేర్ తీటాని ఏం రాసుకోవచ్చు? మనకు ఆల్రెడీ తెలుసు. సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ 2 తీటా బై 2. సో కాబట్టి 1/2 1 ప్లస్ 1 మైనస్ కాస్ 2 తీటా. తీటా అంటే ఏముంది? ఇక్కడ 2x ఉంది, అడుగు 2 ఉంది, ఇది ఒక 2 వస్తుంది, 4 అవుతుంది. అడుగు 4x బై 2. బై 2 అనేది కామన్ బై 2. ఓకే, కామన్ అవుట్ చేసేసాం. ఓకే, చూడండి ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, అడు ఇక్కడ బయట 1/2 ఉంది కాబట్టి 1/4. ఓకే, ఇంక ఇంటిగ్రేషన్ చేయడమే. కాస్ 2x చేస్తే ఇది 2, కాస్ చేస్తే సైన్ 2x. ఓకే, మైనస్ ఇక్కడ 6 ఉంది కదా, 1/6 సైన్ 6x. ఓకే, నెక్స్ట్ ప్లస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేట్ చేస్తే x. ఓకే, కాస్ 4x కదా, ఇది ఇక్కడ ఏముంది? 4 ఉంది కాబట్టి 1/4 సైన్ 4x ప్లస్ c. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, సో మనకు ఇలాంటి మోడల్స్ వస్తే ఇలాగే చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ మోడల్. హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ సైన్ క్యూబ్ ఉంది, సైన్ క్యూబ్. సో సైన్ క్యూబ్ అంటే మనకి డైరెక్ట్గా సైన్ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. సో కాబట్టి మనకి సైన్ 3 తీటా అనేది ఒక ఫార్ములా ఉంది. సైన్ 3 తీటా ఏమి? 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా. మనకు కావాల్సిన సైన్ క్యూబ్ కాబట్టి ట్రాన్స్ఫర్ చేయండి లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. అక్కడ ఏమొస్తుంది? సైన్ క్యూబ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ తీటా. ఇది ఇటు సైడ్ తీసుకొస్తున్నాం, ప్లస్ అవుతుంది. ఇది మైనస్ సైన్ 3 తీటా. ఇది రైట్ సైడ్ తీసుకొచ్చాం. ఇక్కడ 4 అనేది దీన్ని మల్టిప్లై చేస్తుంది, కిందకి వస్తే డివైడ్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి సైన్ క్యూబ్ ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. సైన్ క్యూబ్ ప్లేస్లో ఆ ఫార్ములా రాసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఇంటిగ్రల్ బై 4 3 సైన్ తీటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ తీటా హియర్? 2x. సో కాబట్టి 2x మైనస్ సైన్ తీటా అంటే ఏం రాసుకోవచ్చు? 2x రాసుకోవచ్చు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 6x అవుతుంది dx. ఓకే, that is equal to 1/4 3. ఇక్కడ ఏముంది? ఇక్కడ 2 ఉంది కాబట్టి బై 2. సైన్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ కాస్ 2x. సైన్ 6x కదా, ఇది 1/6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 6x ప్లస్ c. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమిది? కాస్ క్యూబ్ 3x. కాస్ క్యూబ్ 3x. సో కాస్ క్యూబ్ కూడా ఫార్ములా లేదు కాబట్టి మనకి కాస్ 3 తీటా ఫార్ములా ఉంది. ఏమిది? 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా రాసుకోవచ్చు. 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా. ఓకే, సో కాస్ క్యూబ్ కావాలి కాబట్టి ట్రాన్స్ఫర్ దిస్ కాస్ 3 తీటా. ఇది ప్లస్ అవుతుందా? లెఫ్ట్ సైడ్ వస్తే 3 కాస్ తీటా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ వస్తే డివైడ్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ క్యూబ్ తీటా. ఇది కాస్ క్యూబ్ ప్లేస్లో ఇది రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఏం చేస్తాం మనము ఇప్పుడు? ఇంటిగ్రల్ 1/4 కాస్ 3 తీటా. తీటా అంటే 3x ఉంది కదా, ఇక్కడ 3, ఇది ఒక 3 9x. ఓకే,
ప్లస్ 3 cos theta అంటే 3x dx. ఓకే, cos క్యూబ్ ప్లేస్లో రాసుకున్నాం. ఓకే, సో ఇంటిగ్రేట్ చేయడమే. సో 1/4 ఏముంది 1/9 రాసేయండి. కాస్ ఫార్ములా ఏమి సైన్. ఓకే, ప్లస్ 3/3 ఓకే, సైన్ 3x. ఓకే, ఇది క్యాన్సిల్ చేయండి. ఓకే, ప్లస్ కే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ మెథడ్. ఓకే, యు సీ ఇంటిగ్రల్ sin power 4 2x dx. sin power 4 వస్తే మనం ఏం చేసుకోవచ్చు, దీన్ని sin స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. sin స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో sin స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ 2x/2. sin స్క్వేర్ తీటా ఏమి 1 మైనస్ కాస్ 2 θ/2. సో కాబట్టి 2 θ అంటే ఏమి, కూడా 2x ఉంది కదా, కాబట్టి 4x/2 హోల్ స్క్వేర్. ఫార్ములాలో 2 వస్తుంది, ఇది ఒక 2 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి 2 స్క్వేర్ అంటే ఏమిది 4. సో 1/4 ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, కామన్ అవుట్ చేసాం. ఇది ఎలా ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉందా, లేదు a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ 4x minus 2ab cos 4x dx. Okay, so 1/4 ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు, దాన్ని కూడా మళ్ళీ ఫార్ములా రాసుకోవాలి. అంటే 1 ప్లస్ కాస్ 2 θ/2. 2 θ అంటే 4x ఉంది కాబట్టి 2 వస్తుంది, 2 4 8x/2 మైనస్ 2 కాస్ 4x dx. ఓకే, మీరు చూడండి ఇక్కడ 1/4 చూడండి, ఎల్సిఎం చేయండి. 2 1 2, ఇది ఒక 1 3 అవుతుంది. ఓకే, కామన్ అవుట్ చేస్తే 2 4 8. ఓకే, 2 1 2, ఇది ఒక 1 యాడ్ చేస్తే 3 ప్లస్ కాస్ 8x 2 2 4 కాస్ 4x dx. ఓకే, సో ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంకేం చేస్తారు మీరు, ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, చూద్దాం. ఇక్కడ 1/8 ఇది ఏమొస్తుంది, కాన్స్టెంట్ పక్కన x ప్లస్ ఇది 1/8 కాస్కి ఏమి సైన్ 8x. ఇక్కడ 4 సైన్ 4x ప్లస్ c. ఓకే, సో ఈ విధంగా చేస్తారు. మీరు ఏం చేస్తారంటే దీన్ని కాస్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ రాస్తా, మీరు ప్రాక్టీస్ చేయండి. కాస్ పవర్ 4 3x dx. కాస్ పవర్ 4 దీన్ని ఏం చేస్తారు మీరు, కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోండి. కాస్ స్క్వేర్ తీటా అంటే మీకు ఫార్ములా ఉంది కాబట్టి దాని ప్రకారం చేసుకుంటారు అనమాట. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి, సైన్ స్క్వేర్ తీటా అంటే ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ 2 θ/2 రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ తీటా అంటే 1 ప్లస్ వస్తుంది కాస్ 2 θ/2. ఈ విధంగా రాసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఓకే, గురు బ్రహ్మ గురు విష్ణు